జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో అత్యంత కష్టతరమైన ప్రవేశ పరీక్షల్లో ఐఐటి ఒకటి. ఐఐటిలో చదువుకున్న విద్యార్థికి సమాజంలో గొప్ప గుర్తింపు ఉంటుంది. అందుకోసం నిద్రాహారాలు మానేసి రాత్రింబవళ్ళు విద్యార్థులు కష్టపడుతూ ఉంటారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉమ్మడిగా ఎన్హెచ్టీవీ, ప్రతిష్టాన్ సంస్థ కలిసి ఈ దిక్సూచి అనే సిరీస్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అనేక పోటీ పరీక్షల్లో విద్యార్థులను మార్గదర్శనం చేస్తున్న ప్రతిష్టాన్తో కలిసి ఎన్హెచ్టీవీ ప్రేక్షకులు మరియు విద్యార్థుల కోసం చేస్తున్న మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఐఐటి ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షకు సన్నద్ధం కావాల్సినటువంటి ప్రక్రియ, పరీక్షా సమయంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, ఇలాంటి అంశాలను తెలుసుకునేందుకు మన ముందు 9 ఎడ్యుకేషన్ ఐఐటి అకాడమీ లెక్చరర్స్, ఫ్యాకల్టీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ ఐఐటి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం. గత వారంలో మనం చూసాం ఎపిసోడ్స్లో ఐఐటి విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్లో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం. మరి ఈ వారం కెమిస్ట్రీ సబ్జెక్టులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం. ఐఐటి జోధ్పూర్లో విద్యను అభ్యసించినటువంటి శ్రీప్రద గారు, అలాగే హైదరాబాద్ జేఎన్టీయూలో విద్యను అభ్యసించినటువంటి అనూష గారు ప్రస్తుతం మనం ఎన్హెచ్టీవీ స్టూడియోలో ఉన్నారు. 9 ఎడ్యుకేషన్ ఐఐటి అకాడమీలో వారు కెమిస్ట్రీ సబ్జెక్ట్ను టీచ్ చేస్తున్నారు. మరి ఈరోజు దిక్సూచి కార్యక్రమంలో కెమిస్ట్రీలో ఐఐటి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, వాటి పరిష్కారం, ఇది ఈ అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనూష గారు, శ్రీప్రద గారు, నమస్తే. మనం గత ఎపిసోడ్స్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్స్లో. దిస్ వీక్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ కెమిస్ట్రీ సబ్జెక్ట్. శ్రీప్రద గారు, యూజువలీ వెన్ వీ కంపేర్ విత్ అదర్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, physics, chemistry subject it's a broad subject, right? So when it comes to periodic tables and elements, usually students try to by heart those things. So for such students, what is your suggestion? So firstly, there are two things. One is mugging up, one is understanding. Mugging up definitely can help for at the moment or for a very short period of time. But understanding is the one which is going to help in the long run. And when we are talking about a duration as long as 2 years, and then they are going to attempt their entrances, definitely there is need of complete understanding of the subject, be it for any subject. Now if I specifically talk for chemistry, in chemistry we further have 3 sections: the physical, inorganic and organic. The physical chemistry part basically deals with more of concept. First they'll understand, and then its application, that is more of question solving and the numerical part of it. When we talk about organic chemistry, that is more about structures, reactions, properties. So all this, when we tell, it's more about their creativity and their idea about how can they approach the questions, the conversions, the reactions, all of it is about that. And when we talk about inorganic chemistry, now inorganic chemistry is more about conceptual. Now if their concepts are clear, which will come by understanding, then definitely they can approach the questions very easily. Other than that, now concept one is the understanding part. Other than that, sometimes in some topics there is requirement of say some remembering part. Now this also can be done with some help, some tricks, some acronyms, some riddles. All this way can help the student remember it for the longer run. So for chemistry, since periodic table you mentioned about, if I talk specifically for periodic table, the very basics of chemistry starts from the periodic table, the elements. So like for example, if I say group 13, the main elements of group 13, it can be remembered as with an acronym. Say we go from boron, aluminium, gallium, indium, thallium, we can remember it as Bal, Gangadhar, Indian, Tilak. So this is an acronym that they can use to remember it. If I talk about the main elements of group 17, so it can be remembered with the help of it goes as fluorine, chlorine, bromine, iodine, astatine. It can be remembered as father collector, brother inspector, at Amir pit. Yes, so these will help them remember it for a longer run, and slowly they'll also get into their
it will get into them. Okay. Usually, as you said, we have 3 branches, right? In organic and physical chemistry. How important it is, to have experts in these 3 branches? So when we are delivering classes, it's completely important that there are expertise for each branch. However, this does not mean that the 3 branches are completely not connected to each other. There is requirement of expert professors in each of the branches. However, there is also at the same time requirement that the teacher has a knowledge overall about the subject also, because many a time students might feel that completely 3 different tracks are going on, but no, it's not like that. If the teacher from their end, if they can connect very well with all the 3 branches, like all the 3 tracks, if they are very well connected, the student will consider it as one subject, one whole, it will be easier for them to link. So as time progresses, they're going to understand things better. Oh, we had done this in this particular branch, that I can connect it there. So with time, the student will also get into them, and it will really be fun for them also to learn all this. And also at the same time, the consistency is very important. That is, the student teacher relationship, this will grow with time. So this consistency is very important. Like if we have 3 professors, then these 3 who are helping them out for the rest of the years, for the upcoming years. So this It may give better results. Definitely. Right. I'll come back, Shri Prada garu. Anusha garu, welcome to our studio. Thank you. సో ఐఐటి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్లో మీరేమైనా పర్టికులర్గా రిఫర్ చేస్తారా బుక్స్ లాంటివి ఏమైనా? ఈ బుక్స్ అయితే, ఈ కంపెనీ బుక్స్ అయితే బాగుంటాయి, అలాంటి బుక్స్ ఏమైనా మీరు రిఫర్ చేస్తారా మీ ఇన్స్టిట్యూట్? యాక్చువల్గా అయితే పిల్లలు ఫస్ట్ రెఫరెన్స్ బుక్స్ అనే ఆలోచిస్తారండి. అది కాకుండా మన ఎన్సీఆర్టీ బుక్స్, అది చాలా బాగుంది. మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్ ఏదైతే వాళ్ళకి ఐపీకి ఉన్న రెఫర్ చేసిన టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ కానీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో పిల్లలు ఫస్ట్ ఎగ్జామ్ రిలేటెడ్ ఆలోచిస్తే ఫస్టే ఎంసీక్యూస్ చేసేద్దాం అనే ఆలోచనలోనే ఉంటారు, కానీ ఫస్ట్ ఆ బేసిక్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అది నేర్చుకోవాలి, ఆ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవాలి అన్న ఆలోచన రాదు వాళ్ళకి. సో మేము కాన్స్టెంట్గా ఏం చెప్తూ ఉన్నామంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వండి, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నా ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి. దాని తర్వాత మేము ఇచ్చిన నోట్స్ ఏదైతే ఉందో అది రెఫర్ చేసుకోవాలి. దాని తర్వాత కాలేజ్ మెటీరియల్ ఇస్తాం. కాలేజ్ మెటీరియల్లో ఏమవుతుందంటే కాలేజ్ మెటీరియల్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది చక్కగా కాలేజ్ మెటీరియల్ ఇంపార్టెంట్ పాయింట్స్గా ఇచ్చుంటారు. సో అది రెఫరెన్స్ బుక్గా పనిచేస్తుంది. లేకపోతే ఏంటంటే ఇంకా మనకి ఇప్పుడు ఎన్సీఆర్టీ వాళ్ళు రీసెంట్గా ఏం చేశారంటే ఎగ్జాంపులర్ అని స్టార్ట్ చేశారండి. అంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఎంసీక్యూస్ చాలా బ్రాడ్ వేలో ఉన్నాయన్నమాట. సో అవి కూడా ఎలా ఉన్నాయంటే జేఈ అడ్వాన్స్ లెవెల్లో, మెయిన్స్ లెవెల్లో ఉన్నాయి ఎంసీక్యూస్. సో అవి ప్రాక్టీస్ చేసిన పిల్లలకి సరిపోతుంది. అది కాకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది జేఈ మెయిన్స్ లెవెల్లో కావాలి, ఎంసెట్ లెవెల్లో కావాలంటే చక్కగా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓపీ టెండన్ది జిఆర్బీ వాళ్ళ బుక్ చాలా బాగుంటుందండి. అదైతే జేఈ మెయిన్స్ వరకు అయితే క్లియర్ చేసేయచ్చు. లేదు నాకు అడ్వాన్స్డ్కి ఇంకా కావాలి అంటే రియాక్షన్ మెకానిజం బై మన ఎస్ఎన్ సాన్యాల్ ఉంది. అది అంటే మారిస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బై మారిస్ బాయిడ్ ఉందండి, కానీ అది చాలా పెద్ద బుక్. అంటే ఏంటంటే ఒక 1000 పేజెస్ వరకు ఉంటుంది. సో పిల్లలు అది చదివేటప్పుడు వాళ్ళకి అవగాహన రాదు, ఎక్కడి వరకు ఆపేయాలి, ఎక్కడి వరకు చదవాలని తెలియకుండా ఆ బుక్ అలా ప్రొలాంగ్ చేసుకుంటూ చదువుకుంటూనే ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నాకు ఆ సబ్జెక్ట్ రావట్లేదు అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎక్కువ పేజెస్ ఉండడం వల్ల ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. అది కాకుండా కట్ షార్ట్ మెటీరియల్ లైక్ మన ఎస్ఎన్ సాన్యాల్ బుక్ నేను చెప్పాను, దాంట్లో 150 పిల్లలు కూడా చాలా చక్కగా ఎంటర్టైన్ అవుతారు. ఆ బుక్ చదివేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దానికి తగ్గట్టు వాళ్ళకి మార్క్స్ కూడా వస్తుంది. సో అలాగా ఇంకా వేరే బుక్ కూడా ఉందండి, హిమాన్షు బుక్, ప్రాబ్లమ్స్ చేయాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఇలా కొన్ని బుక్స్ ఉన్నాయి, కానీ మేమైతే పర్టికులర్గా రెఫర్ చేసేది ఫస్ట్ టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అయితే ఖచ్చితంగా స్టడీ చేయాలి. లైన్ టు లైన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. సో పూర్తిగా వద్దని చెప్పరు, కానీ ముందు టెక్స్ట్ బుక్ అంతా చదివిన తర్వాత దెన్ దే కెన్ గో అండ్ పిక్ దోస్ బుక్స్. అంటే కాంపిటేటివ్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది టెక్స్ట్ బుక్లో లేవు కాబట్టి మనము ఖచ్చితంగా ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వడానికి ఎగ్జాంపులర్ చేయొచ్చు. ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్తో పాటు ఈ బుక్స్, రెఫరెన్స్ బుక్స్ అవి కూడా చేస్తే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్. ఓకే, గ్రేట్ గ్రేట్.
We'll come back, Anusha garu. Shriprada garu, I heard that you conduct weekly tests for students, right? Yeah. Okay. So, when it comes to weekly tests, how important it is for the students to review or analyze those results? What do you tell your students? So basically, we've been always emphasizing on regular study habits. So how far the regular study habits are important? That much only important is regular testing, because tests are going to make them understand as to where do they stand, how are they able to understand the concept, have they understood the concept or not. After regular testing, the next part is the regular analysis. So it's very important that after test, it's not that they've given the test and it's done. No, not that. After the test, it's very important that once they get their scores, they should see that how far, what all questions have they gone wrong in, what have they not attempted, and where have they the way they've performed well according to their expectations. So wherever they've gone wrong, they can actually analyze as to why have they got a negative in that particular question, what is the reason. Maybe is it because of, along with the question, right, they should make it as a practice over the 2 years. Actually take a sheet, write the question number, where have they gone wrong, why have they gone wrong. Maybe is it they just couldn't remember it, or is it because some concept error only, or is it have they just done some silly mistake, some calculation mistake or anything of that sort. Now how is it going to help? Over the period of time, okay, in the first exam, maybe out of 25 questions, some particular number of questions have gone wrong. But as the time progresses, what will happen? These number of questions will reduce, because they know, right? They've become conscious of these. Okay, last time I had gone wrong here because of this reason. So this time I should not make that mistake. So over the time, it will definitely happen that these number of negatives or the number of questions that are going wrong, that will improve over the time. So regular testing and regular test analysis is equally important. Okay. So you guide them based on those results, you guide them every week. Definitely, yeah. Okay, right. Anusha garu, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో విద్యార్థులని స్టూడెంట్స్ని వాళ్ళకు వచ్చేటువంటి అంటే ప్రీవియస్గా వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని వాళ్ళని సెక్షన్ల కింద డివైడ్ చేస్తుంటారు. సో వీళ్ళు టాప్ స్టూడెంట్స్, వీళ్ళు యావరేజ్ స్టూడెంట్స్, వీళ్ళేమో పూర్ స్టూడెంట్స్ అన్నట్టు. ఇది ఎంతవరకు అది కరెక్ట్ మెథడ్ అంటారు? మీ 9 ఎడ్యుకేషన్లో మీ దగ్గర ఎలాంటి మెథడ్ ఫాలో అవుతారు మీరు? మా దాంట్లో అయితే 9 ఎడ్యుకేషన్లో అయితే ఇలాగా పిల్లల్ని బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ అయితే సెక్షన్గా డివైడ్ చేయలేదండి. ఎందుకు అంటే పిల్లలు ఫస్ట్ 10th వరకు బాగా చేసి ఉండొచ్చు. సో 10th మార్క్స్ బట్టి మనం ఆ పిల్లల్ని డివైడ్ చేయడం, మేబీ వాళ్ళకి అప్పుడు హెల్త్ బాగాలేక ఎగ్జామ్ సరిగ్గా రాయకపోయి ఉండొచ్చు, బట్ వాళ్ళకి చాలా తెలివితేటలు ఉండొచ్చు. కానీ దాన్ని బట్టి మనం పిల్లల్ని డివైడ్ చేయడం అది రాంగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని ఒకవేళ మనం డివైడ్ చేసామనుకోండి, ఒకవేళ వాళ్ళు బాగా చదివే పిల్లలు అయితే సడన్గా వాళ్ళని తీసుకొని వెళ్ళి యావరేజ్ స్టూడెంట్స్ మధ్యలో పెడితే వాళ్ళ సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. అంటే ఏంటంటే ఎందుకు నేను బాగా చదివే స్టూడెంట్ని కదా, నన్ను ఎందుకు వెళ్ళి ఇలాగ యావరేజ్ స్టూడెంట్ మధ్యలో పెట్టేశారు అన్న ఫీలింగ్ రావచ్చు. అప్పుడు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ చదువు, సో అందరూ కలిసే ఉంటారు, అందరూ కలిసే ఉంటారు. యావరేజ్ వాళ్ళ మార్కులతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మార్క్స్ అందరూ కూడా కలిసే ఉండాలి. ఎందుకు అంటే పీర్ టు పీర్ కాంపిటీషన్ పెరుగుతుందండి. ఒకవేళ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థం కాకపోతే మేము చెప్పింది కూడా వాళ్ళ ఇంకా కొంచెం స్లో లెర్నర్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరికి అడ్వాంటేజ్. ఇద్దరికి ఎందుకు అడ్వాంటేజ్ అంటే చెప్పిన వాళ్ళకి బాగా కాన్సెప్ట్ గుర్తుంటుంది, చెప్పించుకునే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు కాబట్టి ఇంకా బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇలా పీర్ టు పీర్ కాంపిటీషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మోటివేట్ కూడా అవుతూ ఉంటారు ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో. వాళ్ళకి ఎలా అంటే ఓకే వీళ్ళు బాగా చదువుతున్నారు, నేను కూడా బాగా చదవాలి అన్న కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది, సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ 9 ఎడ్యుకేషన్ ఒక 10 years నుంచి మేము ఇదే పద్ధతి ఫాలో అవుతున్నామండి. అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వరకు ఎప్పుడు ఆ కంప్లైంట్ రాలేదు పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ సపరేట్ సెక్షన్ డివైడ్ చేయాలి అన్న కాన్సెప్ట్ అయితే ఎప్పుడూ రాలేదండి. యూజువల్గా ఒక క్లాస్కి ఎంతమంది స్టూడెంట్స్ని పెడుతూ ఉంటారు? 35 స్టూడెంట్స్ వరకు ఉంటారండి. సో 35 స్టూడెంట్స్ ఒకవేళ ఎవరైనా డల్గా ఉన్నా కూడా తర్వాత వెళ్ళి టీచర్ని ఇంటరాక్ట్ అయ్యి, లేకపోతే బ్రేక్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ 5:30 to 6 o'clock వెయిట్ చేసి వాళ్ళకి అర్థం కాని కాన్సెప్ట్స్ ఏదైనా ఉంటే మళ్ళీ ఆ టీచర్ని వెళ్ళి అడగచ్చు. సో అడిగితే వాళ్ళకి డైరెక్ట్ టీచర్ టు టీచర్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాన్సెప్ట్స్ ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి. Shriprada garu, it is very important that we are watching in news channels and newspapers. In today's world, a lot of students are facing stress
because of this cutthroat competition, we need to get that rank. Not only in IIT, I think in everywhere, whether it is in BTech or MTech or wherever it is, especially IIT, it is more. So, what do you suggest to your students to reduce the stress levels? Okay, so basically 2 years are quite a long time, and in these 2 years they're gonna come across a lot of situations, and over these situations it all, like, according to the students, it all comes to one point, one word, that is stress. So I would like to basically answer to this question from the perspective of a teacher and the institution. So as far as teacher is concerned, talking about the teaching methodologies, so we also normally create it in such a way only, I'm sure all of us do. So it's like in class also we'll try, if you're delivering a class of around say 50 minutes or 1 hour, we see to it that in class also we are not loading them with a lot of content in the same class. It is some amount is about the concept, some amount is about the application in front of us itself, and some amount is basically as to how are the PYQs that are coming, previous year questions from these particular topics. So when they are going to attempt this, they are going to get a kind of confidence, and in front of us only in class. Also along with this, the next part is even the homeworks. So we design it in specifically such a manner such that it does not become too much for the child to take on a particular day or a particular week. It's not like a overload kind of a thing. That should not happen for the child. Other than this, even about the mentorship part. So during these 2 years, it's not about just the teacher and the student. It's about the teacher, student and parent, which play a main important role. So regular mentorship is also very important. That is, like, since ma'am already mentioned, like in 9 education we have 35 students in a branch, so it's very easy for us to actually identify the students, to take out time for them, actually sit with them as to where are they, what is happening with them, are they academically as well as emotionally, if there is any academics, if there is any issue that they are facing or anything other than that, they can really open up to us. There are a lot of times that they might not be able to open up to their friends or parents, however they can do to us. So teachers should also be able to give that much amount of comfort to the student, that they can talk to us, actually they can approach us. So this relation should be maintained. And also about the teacher and the parent. So even in our institute, we see to it that, like, regularly we have an interaction with the parents, reset their expectations. We give them an idea as to what is actually happening with the student, or where do they actually stand currently, what can be done to improvise their scores, and all of these informations. So only when this is happening, it becomes very easy for the overall growth of the child. And if I talk about with the institute's point of view, so institute is not just the place where they come and learn or just they're taking knowledge. There are a lot of other things also that can be done here to make it a little lighter environment for the child. So, like, in our institute we have in a month we have one sports day, we have a cultural event called as Darbar. So these are actually good platforms for the children to open up, to show up their skills, to enjoy a lot between such hectic schedules. Yes. And clubs, actually now over here during the clubs we actually realize that the students, some students, they're just so, their leadership qualities are just so good, they can take anything to some other level itself. At these points they themselves will get that confidence in them. So just not studying, but also these activities give them a lot of confidence and motivation. So these can be a way to reduce the stress that the students are undergoing. Correct. Especially when we talk about stress levels, usually students focus on result, end result. The so that's where it comes. Towards it is more that's where important, it comes, actually. Yeah. Not only students, it is applicable to all. We should focus on work which we are doing right now. So automatically, if we do consistent and good work with the help of teachers, faculty, Definitely. automatically we may get good result. Definitely. But a lot of students do this mistake. They focus on end result. What will I get? If I don't get, what will happen? So that is the problem. What do you say to them, such students? So again, IIT is definitely should be the goal, but this is not the end. So as I'd say that
these 2 years they're not only preparing for IIT. Yes, they have their mains coming up, but other than that they're also, you know, in these 2 years they're learning a lot. Other than subject, there's a lot of life skills that are getting involved here. So be it hard work, be it perseverance, be it that attitude of, you know, try till you succeed. No, if I want to get this, I will get this. This cuts into them. So all these is a part. Every week they're giving tests. After each test they will get in them, okay, this test I've scored so much, next test what can I do so that I can score some more, what can I do to score some better than what I had done previously. So this fighting attitude will come into them. Also, you know, to manage situations, come what may, I should be able to, you know, be ready for it. Yes. So all of this, so the IIT is important. It can be the goal, but it is not the end. So Yeah. that is a thing. that kind of spirit that spirit they should inculcate in them. inculcate. Right. అనుష గారు, ఇప్పుడు విద్యార్థుల మీద తల్లిదండ్రుల ఒత్తిడి కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యన కాదు, మొదటి నుంచి ఉంది అది. వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకోవు, మనం అదే మనకి టార్గెట్. అఫ్ కోర్స్ అవసరం, గైడెన్స్ అవసరం, శ్రద్ధగా చదవాలి. కానీ ఆ ఒత్తిడి ఎలా ఉంటుందంటే ఒక్కోసారి మితిమీరిపోయినటువంటి ఒత్తిడి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా ఇక్కడ ఇబ్బంది ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు షేర్ విత్ దేర్ పేరెంట్స్ ఆల్సో. వాళ్ళతో కూడా షేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. సమ్ టైమ్స్ మనం చూస్తున్నాం అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ తల్లిదండ్రుల ఒత్తిడి, మీ అబ్జర్వేషన్ ఏంటి? తల్లిదండ్రుల ఒత్తిడి ఎలా ఉంటుంది విద్యార్థుల మీద? అలాంటి తల్లిదండ్రులతో మీరు ఎప్పుడైనా ఇంటరాక్ట్, అంటే అందరు తల్లిదండ్రులతో మీరు ఏమైనా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారా? సో బేసిక్గా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడు కొన్ని గోల్స్ పెట్టుకొని వచ్చుంటారు, కానీ వాళ్ళు అది సాధించలేనప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రెషర్ అంతా పిల్లల పైన పెడతారు. మా పిల్లలు అది ఖచ్చితంగా సాధించాలి అన్న ప్రెషర్ కూడా పిల్లలకి అది చాలా ఎక్కువ ఉంటుంది. సో పేరెంట్స్ ఒకవేళ స్టూడెంట్స్ని జాయిన్ చేసేటప్పుడు కూడా అడ్మిషన్ చేసేసి ఇంకా మా పని అయిపోయింది, మేము ఇంకా మొత్తం కాలేజే చూసుకోవాలి, అది మొత్తం కాలేజ్ ఫీజు కట్టేసాము అయిపోయింది, ఇంకా మొత్తం మీదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అంటే టీచర్స్ పైన ఇన్స్టిట్యూట్ పైన వదిలేస్తారు. సో అలా కాకుండా ఖచ్చితంగా పిల్లలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ప్రతి వారం ఇంటికి వస్తూ ఉంటారు, వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా, ఎందుకు ఇలాగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ వాళ్ళు గమనిస్తూ ఉండాలి పేరెంట్స్. అండ్ మేము కూడా కాలేజ్ నుంచి ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళ కాలేజ్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఒకవేళ రిజల్ట్స్ వస్తే వీక్లీ టెస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్స్ కూడా పేరెంట్స్కి పంపిస్తాం. సో అది చూసి కూడా వాళ్ళ పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, ఎంతవరకు వస్తుందో అన్న వాళ్ళు కూడా గమనిస్తూ ఉండాలి. అండ్ బేసిక్గా ఏంటంటే పిల్లలకు కూడా ఏంటంటే వాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యేటప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా ఒకే చోట కూర్చొని నేర్చుకునే కంటే వాళ్ళు చక్కగా అంటే సోషల్ ఇంటరాక్షన్ కూడా పెంచుకుంటే అప్పుడు ఏంటంటే స్ట్రెస్ తగ్గుతుంది. కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే ఒక్కనే చదువుకుంటే ఇండివిజువల్గా చదువుకోవాలన్న ఫీలింగ్లో ఉంటారు. అలా కాకుండా వేరే వాళ్ళతో కంబైన్ స్టడీ కొంచెం చేస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే సోషల్ ఇంటరాక్షన్ పెరగడం వల్ల వాళ్ళకి ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉంటాయో నెగిటివ్ థాట్స్ రాకుండా ఉంటాయి. అప్పుడు పేరెంట్స్ కూడా అంత స్ట్రెస్ ఏమి ఉండదు. అంటే మా పిల్లలు ఎందుకు రూమ్లోనే ఒక్కలే కూర్చొని అంతగా అన్ని గంటలు చదువుకున్నారు, ఏదైనా ప్రాబ్లం ఉందా, అవన్నీ కూడా ఆలోచించాలి. సో అప్పుడు పిల్లలు కూడా ఏం చేయాలంటే చక్కగా వాళ్ళకి ఏదైతే హాబీస్ ఉంటుందో, ఇప్పుడు 10th వరకు వాళ్ళు ఏదైనా షటిల్ ఆడడం కానీ బ్యాడ్మింటన్ కానీ లేకపోతే క్రికెట్ ఆడడం కానీ లేకపోతే మ్యూజిక్ ఇవన్నీ ఉండుంటాయి, కానీ సడన్గా ఇంటర్ రాగానే వాళ్ళు మానేస్తారు. సో వాళ్ళు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళకి ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలియక కొన్ని హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటారు. సో మేమేం సజెస్ట్ చేస్తామంటే ఎవ్రీడే ఒక ½ అన్ అవర్ అయినా వాళ్ళకి ఏదైతే హాబీస్ ఉన్నాయో అవి కంటిన్యూ చేయాలని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సో మేము అన్నట్టు మేడం చెప్పినట్టు ఎవ్రీ మంత్ మాకు స్పోర్ట్స్ డే ఉంటుంది. ఆ స్పోర్ట్స్ డేలో పిల్లలు వాళ్ళు చాలా ఉత్సాహంగా ఆడుతూ ఉంటారు. లేకపోతే ఇలా కల్చరల్ ఫెస్ట్ పెట్టినప్పుడు ఆర్గనైజ్డ్ స్కిల్స్ వస్తాయి, ఒక్కొక్కరికి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. సో ఓన్లీ అకాడమిక్గానే కాకుండా లైఫ్ స్కిల్స్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ పెట్టామండి. సో ఆ పిల్లలకి ఏంటంటే స్ట్రెస్ తగ్గాలి అని పీరియడ్కి మధ్య బ్రేక్ పెడతాము. ఒక 10 minutes బ్రేక్ ఉంటుంది, మళ్ళీ ఒక 2 periods తర్వాత ఒక ½ అన్ అవర్ బ్రేక్, మళ్ళీ లంచ్ బ్రేక్, ఇలా కంటిన్యూస్గా బ్రేక్స్ ఇస్తూ ఉంటాం. సో దట్ పిల్లలకి ఒక పీరియడ్కి కంటిన్యూస్గా క్లాసులు వినకుండా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యి బయటకు వెళ్ళి కొంతసేపు రిలాక్స్ అయ్యి వచ్చి అప్పుడు ఒత్తిడి ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది అనే మా ఉద్దేశం. తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి అంటే
మీరు చూస్తుంటారు ట్రెండ్స్ ఎట్లా అంటే గతంలో ఎలా ఉండదంటే అందరికీ ఎంసెట్లో అయితే మెడిసిన్ లేకపోతే ఇంజనీరింగ్ ఈ రెండే చదవండి, ఇంకా ఏ కోర్సెస్ లేనట్టు. అఫ్ కోర్స్ ఆ కోర్సెస్ మంచివే, కానీ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. ఒక్కొక్కరికి ఆ కప్ ఆఫ్ చాయిస్ అంటే వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఇంకెక్కడో వేరే చోట ఉండొచ్చు, కొంతమంది అకాడమిక్స్లో పూర్ ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఇంకేదో ఉంటుంది. హాబీస్ అని కాదు, అంటే నెంబర్ ఆఫ్ ఇప్పుడు ట్రెడిషనల్ కోర్సెసే కాకుండా చాలా కోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు లాట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి అది ఐడెంటిఫై చేయకుండా బ్లైండ్గా పేరెంట్స్ పుష్ చేయడం వలన అక్కడ వాళ్ళు షైన్ గారు మెంటల్ ప్రెజర్ పెరిగిపోతుంది. ఇప్పుడు అంటే ఐఐటి మీద ఇప్పుడు ఐఐటి కూడా అలాగే అయింది, అంటే ఇదే చేయండి అని అంటూ ఉంటారు. సో ఒక స్టూడెంట్ని తీసుకునేటప్పుడు మీ దగ్గర తీసుకునేటప్పుడు ఇతను ఈ రూట్కి కరెక్టా కాదా, ఐఐటి అనేది అందరూకి హ్యాండిల్ చేయలేరు కదా, అది ఐడెంటిఫై చేయడానికి ఇనీషియల్ లెవెల్లో ఏమైనా ఉంటుందా మీ దగ్గర? సో మేము ఫస్ట్లో ఏంటంటే ఒక 1 వీక్ అండి, వాళ్ళ పిల్లలు జాయిన్ అయిన వెంటనే 1 వీక్ ఒక ఇండక్షన్ క్లాసెస్ అని పెడతాం. దాంట్లో ఏంటంటే జస్ట్ పిల్లలతోనే మేము ఆ 1 వీక్ క్లాస్లో ఏం చెప్పాం, జస్ట్ ఇంటరాక్ట్ అవుతుంటాం పిల్లలతో. అంటే వాళ్ళు ఏమైనా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయా అంటే అలా చూసే పిల్లలకి కొంతమందికి ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళు పజిల్స్ చేయడం వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలాంటి లేకపోతే మ్యూజిక్, పియానో, ఇవన్నీ గిటార్ ప్లే చేయడం, పాటలు పాడడం, లేకపోతే స్టోరీస్ రాయడం, అవి అన్నీ చాలా రీసెంట్గా మేము అబ్జర్వ్ చేశాను అనమాట. పిల్లల్లో ఇంత టాలెంట్ ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ప్రెషర్ వల్ల మెయిన్ ఫోకస్ అంతా స్టడీస్ మీద పెడుతున్నారు. అది కాకుండా వాళ్ళు అదే అంటున్నాను, అంటే హాబీస్ కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తే ఇంటర్ అయిపోయిన వెంటనే అవి దానిపైన ఎక్కువ దృష్టి పెట్టచ్చు కదా అని మేము ఆల్వేస్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. డెఫినెట్లీ హాబీస్ కంటిన్యూ చేయడం ఒకటి, రెండోది అసలు స్ట్రెస్ కూడా ఉండదు, అది కూడా కరెక్టే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టూడెంట్ ఐఐటికి కరెక్టా కాదనేది జడ్జ్ చేయగలుగుతారా, అలాంటిది ఉంటుందా? జడ్జ్ చేయడం అంటే ఎవరైతే బాగా టాలెంటెడ్ ఉంటారో వేరే దాంట్లో, ఇప్పుడు గేమ్స్ ఆడే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్సే ఉండదు, ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ అంతా అక్కడ పోతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఏదైనా కాన్సెప్ట్ చెప్పగానే వెంటనే ఎక్కేస్తూ ఉంటుంది, ఎందుకు అంటే వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. కానీ చదివే పిల్లలు ఏంటంటే ఆల్వేస్ ఓన్లీ బుక్ రీడ్ చేస్తూ ఉంటారు, ఓన్లీ వాళ్ళ మైండ్ అంతా అక్కడే ఉంటుంది, కాబట్టి కంప్లీట్ ప్యాక్ అయిపోయి ఉంటారు స్ట్రెస్తో. ఆ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ చేస్తే మాత్రం వాళ్ళ బ్రెయిన్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది, రిఫ్రెష్ అవ్వాలి అనే మేము చెప్తూ ఉంటాం. శ్రీప్రద గారు, ఐ థింక్ there are some changes have come in exams pattern, right? So according to these changes, what will you suggest to your students? So basically now in the present means like they have 20 objective questions, and other than that subjective numerical type they have 10, out of which they have to attempt 5. So it's basically a 25 questions in each section, and physics, chemistry, math, so it gives a total of 75 questions and 4 of each, so total of 300 marks. Now in a year they have 2 attempts, in each attempt there are 8 shifts, so overall in a year they are getting 16 shifts at the 16 papers. Now if we go back and if they are able to solve the last 5 or 7 years PYQs, they definitely have around 60 papers in their hand. If they are going to go through these papers, then for one topic they are going to have handful of questions which are pretty much enough for them to understand or analyze the trend of questions as to which topic is more important, and then according to that they can actually judge the topics also, which topic I should give more time, which section should be devoted more time. So this will help in their preparation, and even while attempting the paper they will have an idea, okay, so this particular topic 2-3 questions are definitely going to come. If they've already prepared it pretty well, they can actually go and attempt those questions first, which is going to give them a kind of confidence and motivation to attempt the rest of the paper. So practicing PYQs, the previous year questions, is very important. So ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయాలనుకున్నానండి. వీళ్ళు ఎగ్జామ్ 2 times పెట్టారు ఇప్పుడు, అది చాలా అడ్వాంటేజ్ పిల్లలకి, ఎందుకంటే ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు అంత సరిగ్గా రాయకపోవచ్చు, వాళ్ళకి ఆ ఎగ్జామ్ ఫియర్ ఏదైతే ఉందో దానివల్ల సరిగ్గా అటెంప్ట్ చేయకపోవచ్చు. సో నెక్స్ట్ టైం 1 year అంతా వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి అదే ఇయర్ ఎగ్జామ్ అంటే జనవరిలో ఉంటుంది, మళ్ళీ ఏప్రిల్లో ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ వస్తుంది, పిల్లలకి 1 year వేస్ట్ అయిపోకుండా అదే ఇయర్ మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశం వస్తుంది. సో అది మాత్రం చాలా అడ్వాంటేజ్ అండి, దట్ ఈస్ అ వెరీ గ్రేట్ డెసిషన్.
పిల్లలు 2 times రాయొచ్చు, ఆ 2 timesలో బెస్ట్ స్కోర్ ఏదైతే వస్తుందో అదే తీసుకుంటారు. ఓకే. సో అది చాలా అడ్వాంటేజ్ పిల్లలకి. 1 year అంతా వేస్ట్ అయిపోకుండా మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోకుండా అదే ఇయర్ సెకండ్ టైం రాసే ఛాన్స్ ఇచ్చారు. అది ఒక గ్రేట్ చేంజ్. ఓకే. అది కాకుండా మళ్ళీ న్యూమరికల్స్లో కూడా అంతే. న్యూమరికల్స్లో ఏంటంటే 10 questions నుంచి 5 questions అటెంప్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సో ఒకవేళ మనకి ఏదైనా కొన్ని చాప్టర్స్ మనం స్కిప్ చేస్తాం, పిల్లలు కొంత ఏంటో ఈ డిఫికల్ట్ చాప్టర్ ఏదైతే ఉందో అది స్కిప్ చేయాలని అనుకుంటారు. సో ఆ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ని వదిలేసి వేరే క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజే కదా, దాంట్లో మార్క్స్ రావచ్చు. సో అలా ఆప్షన్ ఇవ్వడం దట్ ఈస్ నైస్ స్టూడెంట్స్కి హెల్ప్. సో ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చిన తర్వాత లాస్ట్ 2-3 సంవత్సరాల్లో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువైంది బాగా. అంతకుముందు కూడా ఉంది కానీ ఎక్కువ ఇప్పుడు నెససరీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం నార్మల్ కండిషన్స్ వచ్చాయి. ఈ క్లాస్ రూమ్ టీచింగ్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీరు నోటీస్ చేసినటువంటి డిఫరెన్స్ ఏంటి? విద్యార్థులు ఏది ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్? డెఫినెట్గా ఐ థింక్ క్లాస్ రూమ్ టీచింగ్ ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎలా చూస్తారు ఈ మార్పు? అది యాక్చువల్లీ కోవిడ్ వచ్చేటప్పటి నుంచి ఏమైందంటే ఆన్లైన్ టీచింగ్ మీరు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే వాళ్ళ స్కూల్లో కూడా ఎలా అయిపోయిందంటే ఆన్లైన్ టీచింగే అయిపోయింది. సో వాళ్ళకి అది కొంచెం అలవాటు అయిపోయింది. ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ అంటే జస్ట్ అలా లేచి క్లాస్ ముందు కూర్చొని అదే అలవాటు అయిపోయింది వాళ్ళు. కానీ ఇక్కడ మేమేం చెప్తామంటే ఆఫ్లైన్ టీచింగ్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ డిసిప్లిన్ వస్తుంది పిల్లలకి. కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళి నేర్చుకోవాలి, పక్కన సోషల్ ఇంటరాక్షన్ పెరగాలి. అప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళు ఓన్గా ఇండివిజువల్ రీడింగ్ ఓన్లీ ఆన్లైన్లో ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకుంటున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పింది ఒక్కటే కరెక్ట్ అని అనుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారో అదొక్కటే నేర్చుకుంటారు. కానీ అది వేరే విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు అన్న ఆలోచన వాళ్ళు అసలు పెట్టరు. ఎందుకంటే వాళ్ళు అది దాన్ని చూసే నేర్చుకున్నారు కాబట్టి అదొక్కటే కరెక్ట్ అని అనుకుంటారు. కానీ క్లాస్ రూమ్లో ఏమవుతుందంటే టీచర్ చెప్తారు, టీచర్ చెప్పేటప్పుడు పిల్లలు ఆన్సర్ చేసేటప్పుడు కూడా ఒకరికి వేరే విధంగా వస్తుంది, ఇంకొకరు వేరే విధంగా ఆన్సర్ చేస్తారు. సో ఒకే ఆన్సర్ని 2-3 విధాలుగా కూడా చెయ్యొచ్చు అని పిల్లలే మనకి చెప్తూ ఉంటారు చాలా కేసెస్లో. సో ఏంటంటే ఏదైతే ఈజియర్ మెథడ్ అంటే ఇలా కూడా ఆలోచించవచ్చు అన్న ఆలోచన పిల్లల్లో పెరుగుతుంది. సో అండ్ ఇండివిజువల్గా చదువుకునేటప్పుడు అంటే ఓన్లీ ఆన్లైన్ టీచింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడ స్టాండ్ అవుతున్నారో వాళ్ళకి తెలియదు. ఇండివిజువల్ ఎగ్జామ్ రాస్తారు కానీ వాళ్ళ మటుకు వాళ్ళు ఇండివిజువల్గా నేను పెరుగుతున్నారని అనుకుంటున్నారు. కానీ వేరే పిల్లలు కాంపిటీషన్ వాళ్ళకి అర్థం కాదు. పీర్ టు పీర్ కాంపిటీషన్ ఖచ్చితంగా ఉండాలనే మేము అంటాం. ఎందుకంటే వాళ్ళకి అది సెల్ఫ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఓకే ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్లో సరిగ్గా చేయలేదు, సో నెక్స్ట్ ఎగ్జామ్ నేను బాగా చేయాలి అంటే వేరే వాళ్ళు మేబీ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ బాగా అర్థమైంది. ఏదైనా నేను ఆ కాన్సెప్ట్ క్లియర్ లేనంటే మేడంకి అడుగో, లేకపోతే సార్కి అడుగో, లేకపోతే మా ఫ్రెండ్స్ని అడుగో, నేర్చుకుందాము అని. అదే ఆన్లైన్లో ఏంటవుతుందంటే ఒక వీడియో చూస్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మళ్ళీ ఏంటి అలాగ కంటిన్యూస్గా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అవుతారంటే యాడ్స్ వస్తూ ఉంటాయి. పిల్లలు ఈ ఏజ్లో పిల్లలు ఎలా అంటే ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో అదే క్లాస్ రూమ్కి వచ్చినప్పుడు ఎన్విరాన్మెంటే వేరుగా ఉంటుంది కాబట్టి పిల్లలకి చక్కగా ఓన్లీ స్టడీస్ లేకపోతే వాళ్ళ గ్రూప్ యాక్టివిటీస్ ఏదైతే చేద్దాం అనుకున్నారో అవన్నీ బాగుంటాయి. సో వాళ్ళకి ఇలా ఆఫ్లైన్ టీచింగే మేము ఎంకరేజ్ చేస్తామండి పిల్లలు ఆన్లైన్ కన్నా. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదు కానీ మామూలుగా అయితే ఆఫ్లైన్ టీచింగ్ చాలా యాక్చువల్గా అయితే టైం సేవ్ అవుతుంది. ఆన్లైన్ టీచింగ్లో అయితే ఓన్లీ ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవడం. కానీ ఏంటవుతుంది ఒకే రూమ్లో చదువుకోవడం వల్ల వాళ్ళకి ల్యాప్టాప్కే పరిమితం అయిపోయి చాలా హెడేక్ రావడం, వాళ్ళ హెల్త్ పైన ప్రభావం పడుతుంది. అదే ఆఫ్లైన్ అయితే వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ట్రావెల్ చేయడం వల్ల ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్స్ పెరుగుతాయి, అది చాలా ఇంపార్టెంట్ అని. అండ్ బయట లైఫ్ స్కిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. బయట అలా నడుచుకోవాలన్న విధానం కూడా వాళ్ళకి వస్తుంది, అది తెలియాలి పిల్లలకి. కరెక్ట్. శ్రీప్రద గారు, యూజువలీ ఫ్యాకల్టీ సే దట్ కెమిస్ట్రీ is a very scoring subject. How fair it is true, first of all? If so, how can students can make use of it? So basically not only faculty say, in fact even with time students also realize this fact. As soon as they get the question paper, the very first thing is they'll always prefer to go back to the chemistry section. Reason being, it definitely takes lesser amount of time. Not that it's easier, but because the concept and application takes lesser time. So in this way, when they are able to answer more number of correct questions in lesser time with more accuracy, it's going to give them confidence to attempt the rest of the paper. Once they're definitely done with a section,
there's a different level of confidence that boosts them up, and they can have sufficient time for the rest 2 sections. So this is one thing, that it is time saving and also it is scoring. In fact, if they are very well prepared for their exam, as in if they're covering mostly all of the topics, then they're sure to in fact even score 75 plus. So definitely that thing is there. Okay. As it is a scoring subject, are there any scoring chapters in chemistry? So basically yes, if I talk particularly for physical chemistry, then maybe I would include the equilibrium topics, particularly ionic equilibrium, be it thermodynamics, electrochemistry, kinetics and solutions. All these are very important topics. Not that the others are not important, those are the basic topics which concepts will be required here, but those are the preliminary topics. So those concepts are definitely required to solve the questions of these topics, and these are a little bit of advanced topics. And further in inorganic, if I go on to mention inorganic, as we already discussed, it is more about, you know, how far do they remember the concepts. They know the concept, question is there in front of them. If they know it, there's no question of them going, you know, wrong or anything. If it is correct, then it is correct. If they are not sure, they can simply leave it. There's no accuracy is much more better in when we come to inorganic. So over here I would particularly mention about, you know, P block is very scoring if they know the concepts, be it coordination compounds. All these are the scoring topics, metallurgy. And as far as organic is concerned, if we talk about organic, now organic, as I already mentioned, it's like more about their ideology as to how they are able to apply their learned concepts. So over here the questions usually are, you know, interlinked. All of they create the questions in such a way that all of the topics are getting covered. So a little bit definitely the practice is required when we come to organic chemistry, such that they've covered all of the concepts. Okay. So students can focus more on these scoring chapters. Specifically. Yes. Yeah. Great. Anusha garu, basically difference ఎలా ఉంటుంది మెయిన్స్ కి అడ్వాన్స్ కి, పర్టికులర్గా ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? సో బేసిక్గా ఏంటంటే జేఈ మెయిన్స్ వాళ్ళు క్లియర్ చేస్తేనే వాళ్ళు అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారండి. సో మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం లెస్సర్ టఫరే ఉంటుంది వెన్ కంపేర్ టు జేఈ అడ్వాన్స్. జేఈ అడ్వాన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ప్యూర్ కాన్సెప్షువల్గా ఉండి కొంచెం అనలైటికల్గా చాలా ఆలోచించి మరీ చేయాలి అడ్వాన్స్ లెవెల్లో. కానీ జేఈ మెయిన్స్ ఏంటంటే చాలామంది క్లియర్ చేసేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్స్ తక్కువే అండి. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు ఒక చాప్టర్కి ఇంటర్లింక్ అయ్యి మరీ క్వశ్చన్స్ ఇస్తారండి జేఈ అడ్వాన్స్లో. కానీ జేఈ మెయిన్స్లో కొన్నిసార్లు డైరెక్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారు, చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారు. కానీ పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే మేబీ దీంట్లో ఏమైనా కష్టం ఉందేమో అని ఆలోచించి ఆ క్వశ్చన్ని కూడా స్కిప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్పినట్టు ఫస్ట్ టెక్స్ట్ బుక్ బాగా కాన్సెప్షువల్గా వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు జేఈ మెయిన్స్ని క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అడ్వాన్స్గా ఏంటంటే మ్యామ్ చెప్పిన చాప్టర్స్ బాగా ఫోకస్ అవుతే ఒకదానికొకటి రిలేట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇంటర్లింక్ అయిన క్వశ్చన్స్ కూడా వాళ్ళు అంటే ఒక చాప్టర్ నుంచి ఒక చాప్టర్కి లింక్ అయిన క్వశ్చన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్ చేసే కెపాసిటీ వాళ్ళకు వస్తుంది. సో వాళ్ళ కాన్సెప్షువల్గా అన్ని ఫింగర్ టిప్స్లో ఉంటే ఖచ్చితంగా జేఈ అడ్వాన్స్ కూడా క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఫైనల్లీ చాలా ఐఐటి కోచింగ్ సెంటర్స్ అకాడమీస్ ఉన్నాయి. సో వాట్ మేక్స్ యూ సో స్పెషల్ 9 ఎడ్యుకేషన్ ఐఐటి అకాడమీ? మీకున్న ప్రత్యేకత ఏంటి చెప్తారు చివరిగా? అంటే మేము స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని అంటాము. ఎందుకు అంటే మేము చెప్పినట్టు పీరియడ్కి మధ్య బ్రేక్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ మంత్ మేము కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి కాలేజ్ స్పోర్ట్స్ డే అని ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎవ్రీ మంత్ కాలేజ్ స్పోర్ట్స్ డే పెట్టినప్పుడు ఏంటంటే పిల్లలు చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఫీల్ అవుతారు. అండ్ కాలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 7:30 నుంచి ఓన్లీ 5:30 వరకే అండి. సో వేరే కాలేజ్ ఏంటంటే ఎక్స్ట్రా టైం పెట్టి లేకపోతే సండేస్ అప్పుడు కూడా పెడతాము, మాకు అలా ఏం ఉండదు. అండ్ ఖచ్చితంగా అయితే వీక్లీ టెస్ట్ ఉంటుందండి. ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంసెట్లో 160 క్వశ్చన్స్ ఉంటే అది పిల్లలకి 3 అవర్స్లో అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అది కూడా మేము ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ పూట వాళ్ళకి కొంచెం రివిజన్ లాగా లేకపోతే మాకున్న సబ్జెక్ట్ కంటిన్యూ చేసుకుంటూ మధ్యాహ్నం 2 to 5 ఎగ్జామ్ పెడతాము. అండ్ సేమ్ అలాగా నెక్స్ట్ సాటర్డే ఎంసెట్ ఎగ్జామ్ పెడితే మళ్ళీ మండే ఖచ్చితంగా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ పెడతాం, అది కూడా మధ్యాహ్నం 2 to 5 ఉంటుంది.
సో మార్నింగ్ పూట వాళ్ళకి రివిజన్ కూడా అయిపోతుంటుంది, ఆ చాప్టర్ పర్ఫెక్ట్ కూడా అయిపోతూ ఉంటారు. అండ్ ఏదైతే వాళ్ళు ఎంసెట్కి మేము పెట్టే సిలబస్ ఏదైతే ఉంటుందో సేమ్ జేఈఈ మెయిన్కి కూడా అదే పెడతామండి. సో దట్ వాళ్ళు రెండిట్లో పర్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ద లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ఎంసెట్ వేరు ఉంటుంది అండ్ జేఈఈ మెయిన్స్లో వేరు ఉంటుంది. సో ఇలా స్ట్రెస్ ఫ్రీగా పెట్టి మేము అంటే పిల్లలకి బాగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము. ఎప్పుడైనా వాళ్ళకి మార్క్స్ తక్కువ అవుతే లేకపోతే వాళ్ళు ఏదైనా డీవియేట్ అవ్వగలరు, ఎందుకంటే ఈ పిల్లలు ఈ ఏజ్లో టీనేజ్ పిల్లలు కాబట్టి ఈజీగా డీవియేట్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళతో డీవియేట్ అవ్వకుండా ఉండడానికి మేము వాళ్ళని రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడం, సో మెంటర్స్గా అని చెప్పి ప్రతి ఒక్క టీచర్కి ఇంతమంది స్టూడెంట్స్ని కేటాయించి వాళ్ళు పర్టికులర్గా ఆ స్టూడెంట్స్ పైన ఫోకస్ అయ్యి ఆ పిల్లలు కొంచెం డీవియేట్ అవ్వడం కానీ, సో వాళ్ళు మళ్ళీ ఆ ట్రాక్లోకి తీసుకొస్తూ ఉంటామండి. సో ఇండివిజువల్ ఫోకస్ కూడా అలానే ఉంటుంది. సో కంప్లీట్లీ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. గ్రేట్ గ్రేట్. అనూష గారు, శ్రీప్రద గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది ఈ వారం దిక్సూచి కార్యక్రమం. వచ్చే వారం మరొక సబ్జెక్టుకు సంబంధించి మరింతమంది ఫ్యాకల్టీతో మాట్లాడదాం, సలహాలు సూచనలు తెలుసుకుందాం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.